ఈ రోజున మనం ఈ వీడియోలో పాహిహరే పరిపాహిహరే అనే పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు నేను రాగం పేరు శృతి చెప్పి పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేస్తాను. రాగం అభేరి రాగము, శృతి 1వ శృతి అనమాట. ఈ 1వ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ సంప్రదాయం ప్రకారం స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ 2 బ్లాక్ కీస్ ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారిని సి అంటారు అనమాట. ఇది 1వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు. అభేరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుని స్వరస్థానం తెలుసుకుందాం. స గ మ ప ని సా సా ని ధ ప మ గ రి సా. సా షడ్జమము, ఈ వైట్కి సా షడ్జమము, ఈ బ్లాక్కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము స గ మ. ఈ వైట్కి పా పంచమము, ఈ బ్లాక్కి నీటు కైస్కి నిషాదము, ఈ వైట్కి తారస్థాయి షడ్జమము పనిస. వచ్చేటప్పుడు సాని ధాప మాగ రీసా, ఈ ధాటు రీటు ఎక్స్ట్రా వస్తాయి అనమాట. డిసెండింగ్ గారు చూడండి, ఇది తారస్థాయి షడ్జమము, ఈ బ్లాక్కి నీటు కైస్కి నిషాదము, ఈ వైట్కి ధాటు చతుశ్రీ దైవతము, ఈ పా పంచమం ఆల్రెడీ చెప్పాం, ఇది మా మధ్యమం అని చెప్పాం, మావన్ శుద్ధ మధ్యమము ఇది చెప్పాం మనం, ఘాటు సాధారణ గాంధారము, ఇది రీటు చతుశ్రీ దృశ్యము షడ్జమము. ఇప్పుడు మనం పల్లవినికి ఒకసారి చక్కగా ప్లే చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద చెప్పుకుందాం అనమాట. పాహి హరే పరిపాహి హరే, పాహి హరే పరిపాహి హరే, పాలయ మాం వృషశైలపతే, సంరక్షయ మాం కరుణార్ద్రమతే, పాహి మాం రక్ష మాం, పాహి మాం రక్ష మాం, పాహి హరే పరిపాహి హరే. ఇది పల్లవి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. పాహి హరే పాని నిసా, సరిపోయింది చక్కగా. అది పాని నిసా, పాహి హరే పరిపాహి హరే, నిప పాని నిసా పరిపాహి హరే. ఇప్పుడు ఈ లైన్ మొత్తం చూద్దాం. పాని నిసా ని పాని నిసా, పాహి హరే పరిపాహి హరే, పాలయ మాం పసని సని పా పస. ఈ పస అని మనం పా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. సాని సని పాలయ మాం వృష, పాలయ మాం వృష, సాని సని ధప పాలయ మాం వృష శైలపతే, పాని మపా శైలపతే. సరిపోయింది. సం పమా, ఈ పామను మనం మా అని పాడుకోవాలి. సంరక్షయ మాం మా పన్నిద పా, సంరక్షయ మాం కరుణార్ద్రమతే. ఇప్పుడు చూడండి జాగ్రత్త, ఇక్కడ కరుణార్ద్రమ పమ మా పగ కరుణార్ద్రమ తే, మా మగరిసా. ఈ మా మగరిసా అని తే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి మనం. సా తే సాని సని ధప పాని మపా, మా పన్నిద పాప మమ పగసా.
సారిని. ఈ సారిని మనం నీ అని పాడుకోవాలి. నీ పాహి మాం రక్ష మాం. నీ సా నీ 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 సా నీ 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 సా పాహి మాం రక్ష మాం. పాహి హరే పరిపాహి హరే పాని నిసా నిప పాని నిసా. ఇప్పుడు పల్లవి నేను మొత్తం స్వరం నేను ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి. పాని నిసా నిప పాని నిసా పాని నిసా నిప పాని నిసా సా నిస నీ ద ప పాని మ ప మా పన్ని ద పాప మ మా పగ సా. నీ 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 సా నీ 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 సా పాని నిసా ని ప పాని నిసా. ఇది పాట పాడుకునే వాళ్ళకి, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుసరణతో ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి. పాని నిసా ని ప పాని నిసా పస నిస నీ ద ప పాని మ ప ప మ పన్ని ద ప ప మ మా ప గ మా మగరి సా. నీ నిసా రి ని నీ నిసా నీ నిసా రి ని నీ నిసా పాని నిసా ని ప పాని నిసా. ఇది ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఈ రెండోసారి వాంచింది. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. అతివేలతయా తవ దుర్విషకైరనుదీలకృతైరపరాధశతై. అతివేలతయా తవ దుర్విషకైరనుదీలకృతైరపరాధశతై. భరితం త్వరితం జగదేకపతే పరయా కృపయా పరిపాహి హరే పాహి హరే పరిపాహి హరే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అతివేలతయా తవ పప మా పమ అతివేలత పప మా పమ పా తవ అంటే పప మా పమ పా మగ అతివేలతయా తవ దుర్విషకైరను గా మగ మాగరి దుర్విషకైరను దేలకృతైరప రీ గరి గారి స రి దేలకృతైరప రాధశతై. సారి నిసా రి స సారి నిసా రపరాధశతై. అతివేలతయా తవ పప మా పమ పా మగ దుర్విషకైరను గా మగ మాగరి దేలకృతైరప రీ గరి గారి స రాధశతై అంటే అపరాధ శతై అనమాట. రి స సారి నిసా రపరాధశతై. భరితం త్వరితం పని నిస నిస సా భరి పని సరిపోయింది. తం నిసా ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. పని సా నిస సా భరితం త్వరితం జగదేకపతే. నీ
ని స స గ గ రి గ జగ ని స జగ దే సగ. ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి. ని స గ గ రి గ జగదేకపతే పరయా కృపయా మగ గమ మగరిసా అంటే బాగోదు. పర మగ పర యా గమ, ఈ గమను మనం మా అని పాడుకోవాలి. మగ మా పరయా కృప మగ కృప సరిపోయింది. మగ మా మగ పరయా కృప యా రిసా, ఈ రిసాను మనం సా అని పాడుకోవాలి. మగ మా మగ సా పరయా కృపయా పరిపాహి హరే. పరి సరి పాహిహ నీ సస సరి నీ సస పరిపాహిహ రే సా సనిప. ఈ సా సనిప అని రే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పా అని పాడుకోవాలి. పా మగ మగ మా మగ సా సరి నీ సస పా పరయా కృపయా పరిపాహి హరే పాహి హరే పరిపాహి హరే పాని నిసా నిప పాని నిసా. ఇప్పుడు నేను ఫస్ట్ చరణమునకు మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ గాయకులకు అనమాట. ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి. పప మా పమ ప మగ గ మగ మా గరి రి గరి గారి స సారి ని సా. పప మా పమ ప మగ గ మగ మా గరి గ రి గరి గారి స సారి ని సా. పని సా ని స స ని స గ గరి గ మగ మా మగ సా సరి ని స స పా పాని ని సా ని ప పాని ని సా. ఇది గాయకులకు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరములతో ప్లే చేస్తారనమాట. పప మా పమ ప మగ గ మగ మా గరి రి గరి గారి స సారి ని సా. పప మా పమ ప మగ గ మగ మా గరి గ రి గరి పప మా పమ ప మగ గ మగ మా గరి రి గరి గారి స సారి ని సా. పని ని స సా ని స స గ గరి గ మగ గ మ గరి స సరి ని స స సా ని స స సా స ని ప పాని ని సా ని ప పాని ని సా పాని ని సా ని ప పాని ని సా. ఇది ఇన్స్ట్రుమెంట్స్ వారికి. ఏ ఇన్స్ట్రుమెంట్స్ వారికైనా సరిపోతుంది. రెండోసారి ప్లే చేసింది. ఇప్పుడు మనం లాస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో జగదో భవదేవ దయా జలధే జగదో భవదేవ దయా జలధే జగదో భవదేవ దయా జలధే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అభిరామ గుణాకర సని ని సని సాని ప చక్కగా సరిపోయింది. సని ని సని సాని ప అభిరామ గుణాకర దాశరథే ని సని ని దాశరథే జగదేక
సని సాగ జగదేక ధనుర్ధర సగా సని ధనుర్ధర ధీరమతే సాగ సగా సని సాగ సగా సని సాగ సగా జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ గసగా మగ మగ సరిపోయింది. రమేశ విభో సగా మగ మగ సగా మగ మగ సగా మగ మ రఘునాయక రామ రమేశ విభో జగదో భవదేవ దయా జలధే జగ గమ సరిపోయింది. దో భవ మప పప ఈ మప పప అని మనం పా పప అని పాడుకోవాలి. గమ పాప పప జ వరదో భవదే వరదో భవదేవ దయా జలధే ద గ యా మప ఈ మప అని మనం పా అని పాడుకోవాలి. గ పాప పప దయా జలధే గమ పాప పప మగ పాప పప వరదో భవదేవ దయా జలధే గమ పాప పప మగ పాప పప గమ పాప పప మగ పాప పప గమ పాప పప మగ పాప పప. ఇప్పుడు నేను మొత్తం ఒకసారి ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. గాయకులకి ఇన్స్ట్రుమెంట్స్ వారికి క్లియర్గా సేమే ఉంటుంది, ఎక్కడ 2 చోట్ల తేడా ఉంటుంది అనమాట. సని ని సని సాని పని సని ని సని సాగ సగా సని సాగ సగా గ సగా మగ మగ సగా మగ మ గమ పాప పప మగ పాప పప గమ పాప పప మగ పాప పప గమ పాప పప మగ పాప పప. చూసారా, ఇంత చక్కగా క్లియర్గా గాయకులకు ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఇలా 2 రకాలుగా స్వరాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఒకసారి నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతోనో పద్యంతోనో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.